పాదహస్త సంశయ తర్వాత వెనక్కి నమస్కరించాలి. వీలైనంతసేపు ఇలాగ కంటిన్యూ చేయడానికి, ఒకవేళ చేయలేకపోతే మళ్ళీ మధ్యలో 2 సార్లు ప్రాణాయామం దీని ద్వారా. ఎందుకంటే మీరు గమనించండి, ఇప్పుడు ఒక ముక్కు బాగా ఓపెన్ ఉంటుంది, ఇంకో ముక్కు ఏదైనా లెఫ్ట్ ఆర్ రైట్ ఒకటి ఉండవు. మనం చేసే అభ్యాసం వల్ల 2 ముక్కులు ఓపెన్ చేసుకోవడం కోసం చేసేటువంటి ప్రాణాయామం. ఓకే, మెల్లగా మెల్లగా ఆపేసినా కూడా చేయడానికి ఈ ప్రకృతికి మనకు సంబంధం లేదు. మన బాడీలో వచ్చేటువంటి మార్పే వాళ్ళతో మామూలుగానే ఉంటూ వదిలేటప్పుడు మెల్లగా ఇస్తుంది. మళ్ళీ ఇంకోసారి అలాగే మీరు అన్ని ఆర్గాన్స్ని మనసుతో చూడొచ్చు. ఏం జరుగుతుందో ఆ స్పర్శ భావాన్ని పొందొచ్చు. ఆ స్పర్శని మనం చూడాలి. ఓకే, అలాగే అలాగే ముందుకి ఉడికి దీనివల్ల ఈ రిస్క్ వరకు ముందే ఇప్పుడు ఇందాక చెప్పాను, వాకింగ్కి మేము దీంట్లోనే రన్నింగ్, దీంట్లోనే తర్వాత మనం చిన్నప్పుడు పిల్లలు ఆడుతుంటారు. అలాగే గాలి పీలుస్తూ కుడికాలు వెనక్కి, 2 చేతుల మధ్యలో ఎడకాలు వీలైనంత చేస్తాం. అలాగే పాదహస్తాస గాలి వదిలేస్తూ కుడికాలు వెనక్కి గాలి పీలుస్తూ 2 చేతుల మధ్యలో ఎడకాలు, చత్వారి 2వ కాలు కూడా వెనక్కి ఏటవాలుగా గాలి లేకుండా అలాగే ముందుకు పెట్టండి. పొట్టని లోపలికి లాగండి, మీ లోపలికి లాగండి. పొట్టని అట్లే వదిలేయండి. ఈరోజు ఏక సందర్భంగా మనందరి తరఫున గౌరవ ఎమ్మెల్యే గారిని శాలువాతో సత్కరిద్దాం. అతి ప్రాచీన నాగరికత అయినటువంటి భారతీయ నాగరికతలో భాగంగా ఉన్నటువంటి యోగాని మన భావితరాలకు కూడా పరిచయం చేయాలా, ఆ వారసత్వాన్ని కొనసాగించాలనే ఆలోచనతో ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహించేటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు జిల్లా సంయుక్త కలెక్టర్ గారికి, అదేవిధంగా అధ్యక్షత వహించినటువంటి పెద్దలు టూరిజం పీడీ గారికి, ఈరోజు మనందరికీ తాను నేర్చుకున్నటువంటి జ్ఞానంతో సంపాదించినటువంటి జ్ఞానం మనందరికీ అందిస్తున్నటువంటి పెద్దలు లక్ష్మణ్ గారికి, అదేవిధంగా వారి సమాచార సభ్యులకి, వేదిక మీద ఉన్నటువంటి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ గారికి, ఆర్డీఓ గారికి, టెంపుల్ ఈఓ గారికి, విచ్చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి, కదిరి పుర ప్రజలకు, పాత్రికేయులకు అందరికీ కూడా ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. అన్ని మాకు విన్యాసాలు చేస్తున్నారు. కానీ రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా ఒక బాధ్యత ఉంటుంది, నాయకులకు ప్రత్యేకించి ఒక బాధ్యత ఉంది. ఈ రోజున భారతదేశ చరిత్రలోనే అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగబడినటువంటి నాయకుడిగా నరేంద్ర మోడీ గారు చరిత్ర సృష్టించిన రోజు. అందులో భాగంగా మనం ఈ రోజు నిర్వహించుకోవడం అనేది కూడా ఒక కోయిన్సిడెన్స్ అయినా కూడా ఒక బృహత్తరమైన రోజు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. జాతి గర్వించేటువంటి నాయకుడు. ఈ రోజున 76 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు ఇంత చురుగ్గా, ఇంత శక్తివంతంగా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ పెట్టుకొని పరిపాలించగలుగుతున్నారంటే దైనందిన జీవితంలో వాళ్ళు పాటిస్తున్నటువంటి క్రమశిక్షణ అనేది వాస్తవం. మనం చాలా మంది అవకాశాలు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ప్రధానమంత్రులుగా, మంత్రులుగా కూడా అవకాశాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ చరిత్రలో నిలిచిపోయేటువంటి ఏ వ్యక్తిని, ఏ నాయకుడిని చూసినా, ఏ చరిత్రకారుని చూసినా కూడా వాళ్ళ వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ అనేది ఒక నిరంతర కఠోర శ్రమగానే మనం అందరూ గమనించాలి. మీరు చంద్రబాబు నాయుడు గారిని చూసినా దాదాపు 40 సంవత్సరాల పైచిలకు రాజకీయాల్లో
ప్రత్యక్షంగా ఈ రోజు కూడా తెలుగు వారి రాజకీయాలన్నీ కూడా ఆయన చుట్టే తిరిగేటువంటి పరిస్థితుల్లో 76 సంవత్సరాల వయసులో కూడా నడవగలుగుతున్నాడు, ఉత్సాహంగా పనిచేయగలుగుతున్నాడంటే వారి జీవితంలో వారు పాటిస్తున్నటువంటి క్రమశిక్షణ విధానం. కేవలం మీరు అనుకోవచ్చు యోగా చేస్తే అవుతుందని. యోగా అనేది నేను మొన్న ఒకసారి రామమాచి గారి గురించి చూస్తూ ఇది కొంచెం మీకు ఇబ్బందికరంగా ఒక వికారంటే లేదు, నాకు కన్విక్షన్ ఉంది, ఆ కన్విక్షన్ మీకు కూడా ఇస్తే మంచిగా అనుకుంటాను. రామమహర్షి గారిని చూస్తే రామమహర్షి గారు చిన్న వయసు అంత ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తి కాదు, భయపడేవాడు. ఈ భయం ఏమంటే ఎక్కువ చావు వస్తుంది, ఏం చేసేయాలా అని చెప్పేసి భయం ఉంటుంది. సరే ఏం చేయాలా చావు వచ్చినప్పుడంటే ఆయన సరే ఏం జరిగితే ఏం చేయలేము, చనిపోవడం తప్పదన్నట్టు విధంగా ఉందో అనుకుందామని చెప్పేసి ఊపిరికి బట్టి అసలు ఏమి అచేతనంగా ఉండిపోయినాడు. అదే యోగా, అదే ధ్యానం, అదే జీవన పరమాత్మంగా మారింది. ఆహారం బాగుండాలంటే ఆహారం బాగుండాలి, ఆహారం బాగుండాలంటే ఎక్కువ తినడం కాదు, అవసరమైన పేరుతో మన శరీరానికి అవసరమైనటువంటి పేరు భోజించడమే. మహాత్మా గాంధీ చెప్పినటువంటి సత్యాగ్రహం కూడా ఒకసారి ఆలోచన చేస్తే సత్యాగ్రహం నియమంగా ఉంది. ఇవన్నీ కూడా మర్చిపోకుండా మన కుటుంబంలో మనం చెప్పాలి. ఇంత పెద్ద వేదిక ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ప్రభుత్వాలు కూడా ఖర్చు పెట్టుకుని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయంటే కేవలం మన భావి తరాలుగా అత్యున్నతమైనటువంటి జీవన ప్రమాణాలతో పట్ల ఆరోగ్యకరమైనటువంటి సంతోషకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానాన్ని అవలంబించినప్పుడే ఆ దేశం యొక్క సంపద కానీ సౌభ్రాతృత్వం కానీ ఘనత కానీ తిరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ రోజున నాయకులకు కేవలం రాజకీయాల్లో పరిపాలనలో బాధ్యత మాత్రం కాదు, పరిపాలనలో ఒక భాగమే వాళ్ళ పౌరులందరూ ఆరోగ్యంగా ఉండాలా, ఆనందంగా ఉండాలా, ఆర్థికంగా స్థితిమంతులుగా ఉండాలా, ఆలోచనలో కూడా ఆరోగ్యవంతమైనటువంటి ఆలోచనలు ఉండాలనే ఆలోచన పాలకులు ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా ఈ కార్యక్రమాన్ని చాలా మంది విమర్శిస్తున్నా, అనవసరంగా డబ్బులు 100 కోట్లు తగలేస్తారని చెప్తున్నా కూడా ఎందుకు ఖర్చు పెడుతున్నారంటే ఈ ప్రతి రూపాయి కూడా పౌరుల్లో వచ్చేటువంటి నాగరికతలో వచ్చేటువంటి మార్పుకు మొదటి అనేది కూడా నేను వ్యక్తిగతంగా బలంగా నమ్ముతున్నాను, మీకు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇది అనవసరమైన ఖర్చు కాదు, జీవన విధానమే ఆ దేశం యొక్క నాగరికత చిహ్నంగా నిలుస్తుంది. ఈ రోజున పాలకులకి కేవలము పరిపాలించడం అనేది కానీ అధికారం చెలాయించడమే కాదు, మా ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా సంతోషంగా బతకాలా, ఆరోగ్యంగా ఉండాలా, ఆర్థికంగా కూడా స్థితిమంతులుగా ఉండాలని కోరుకోవాల్సినటువంటి బాధ్యత, వాళ్ళని సరైనటువంటి గాడిలో ఒక జీవన విధానంలో పెట్టాల్సినటువంటి బాధ్యత కూడా చరిత్రలో రాజులు చూసినా, పురాణాల్లో దేవుళ్ళను చూసినా, కలియుగంలో కూడా నాయకులు పెట్టే అవసరమైనది అనివార్యమైనది కూడా వాస్తవం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ అందులో భాగంగానే ఇటువంటి కార్యక్రమాలు జరగాలి. ఇవాళ వెస్టర్న్ కల్చర్ వచ్చిన తర్వాత, పాశ్చాత్య పోకడలు వచ్చిన తర్వాత సోషల్ ఈజింగ్ అంటే పేకాడము, లేదంటే డాన్సులు చేయడము, లేదంటే పప్పులు పోవడము, దీని వరకే అయిపోతా ఉంది. దానికంటే ఈ పెద్ద సోషల్ ఈజింగ్ ఇంతమంది సమూహం ఒకసారి కూర్చొని ఒక ఆలోచన వచ్చేసి ఒక ప్రక్రియ చేపట్టారంటే అది ఖచ్చితంగా ఊరు మొత్తం గమనిస్తుంది, సాధ్యమైనంత వరకు పిల్లలు కూడా ఆచరణలోకి తీసుకొస్తారని వాస్తవం చెప్పేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. గారు అడిగితే ఇక్కడ తిమ్మమ్మ మరిమాటలు పెట్టినామంటే 18వ తారీఖు తిమ్మమ్మ మరిమాటలో కూడా ఈ యోగాంధ్ర కార్యక్రమం జరగబోతుంది. ఇంకా ఒక రోజు నుంచి కటారు పనులు కూడా పెట్టమని చెప్పేసి నేను జేసీ గారికి కోరుతా ఉన్నాను, దాన్ని ఆర్గనైజ్ చేయమని చెప్పేసి కూడా పీడీ గారికి కూడా కోరుతా ఉన్నాను. అవసరం ఇది. చాలా చోట్ల మా పొలిటీషియన్స్ ఏమనుకుంటామంటే దిస్ ఈజ్ అన్ ఇర్రెలవెంట్ సబ్జెక్ట్ అని చెప్పి, బట్ దిస్ ఈజ్ మోస్ట్ రిలవెంట్ సబ్జెక్ట్. ఆలోచన విధానంలో మార్పు రావడం అనేది ఖచ్చితంగా అవసరం. అప్పుడే సమాజం బాగుంటుంది, సమాజంలో ఆరోగ్యకరమైనటువంటి ఆలోచన ఉన్నా ఇందాక గురువులు గారు చెప్తాను, మెదడుకి మనసుకు సరైనటువంటి సమన్వయం ఉంటేనే
ఆ మనిషి జీవితం కానీ, ఆ కుటుంబం కానీ, ఆ సమాజం కానీ అద్భుతంగా ఉంటుందనేది వాస్తవం. కాబట్టి దాన్ని సాధించే ప్రక్రియ ఈ యోగా కార్యక్రమం చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి నిర్వాహకులకి దళిత నియోజకవర్గ ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చే రోజుల్లో కూడా 2 చోట్ల జరిగేటువంటి కార్యక్రమంలో అందరూ కూడా మళ్ళీ భాగస్వాములు బట్టి కుటుంబ సమేతంగా రమ్మని చెప్పేసి వారికి ఆహ్వానం పలుకుతూ అవకాశం కల్పించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ